వైసీపీ నేత రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ నిర్వహిస్తూ మరి రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత గారిని అమానుషంగా మరి హేళనగా ఈ యొక్క అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి రాంబాబుని వెంటనే క్షమాపణ చెప్పాలని ఎంఆర్పిఎస్ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మరి పద్మశ్రీ మందాకృష్ణ నాయక్ గారి ఆధ్వర్యంలో ఆయన ఆదేశాల మేరకు మరి ఈ రోజున మరి ఆంధ్రప్రదేశ్లో దిష్టి బొమ్మల దహనానికి కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది. ఈ అనుచిత వ్యాఖ్యలపైన మరి ఆ యొక్క అనుచిత వ్యాఖ్యలపై వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి అంబటి రాంబాబు దగ్గర కానీ క్షమాపణ కానీ చెప్పించకపోతే భవిష్యత్తులో మీ పార్టీని నీడలా ఎంఆర్పిఎస్ వెంటాడుతుందని చెప్పని స్పష్టంగా గుర్తు చేస్తున్నాం. మరి ఈ రోజున మహిళల్ని ఈ విధంగా కించపరిచి మాట్లాడేటువంటి సంస్కృతి వైసీపీ పార్టీలోనే ఉందని చెప్పని స్పష్టంగా గుర్తు చేస్తున్నాం. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత తీసుకొని మాట్లాడకపోతే రేపు భవిష్యత్తులో మాదిగపల్లెలే కావచ్చు, దళిత బడుగు బలహీన వర్గాల గ్రామాలకు కావచ్చు, వైసీపీ పార్టీ కానీ వస్తే ఖచ్చితంగా ఎంఆర్పిఎస్ మా మందకృష్ణ నాయక్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా వైసీపీ పార్టీని అడుగున అడ్డుకుంటాం. రేపు భవిష్యత్తులో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కావచ్చు, మరి పంచాయతీ ఎన్నికల్లో కావచ్చు, ఈ యొక్క ఖచ్చితంగా మా యొక్క మార్క్ అనేది ఖచ్చితంగా చూపిస్తామని చెప్పని స్పష్టంగా తెలియజేస్తున్నాం. సూరిపాక వాసుదేవరావు మాదిగా నేను మాజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఏదైతే వైసీపీ పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి అంబటి రాంబాబు గారు ఒక మహిళకి అన్యాయం జరిగిందని తెలుపుతూనే మరొక మహిళ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది మంచిది కాదు. దీనిపైన ఇప్పటికైనా ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి తక్షణమే వారి ద్వారా రాబోయేటటువంటి 24 గంటల్లో క్షమాపణ చెప్పించని ఎడల మళ్ళీ మా అధినాయకుడు పద్మశ్రీ మందాకృష్ణ నాయక్ గారు ఇచ్చే కార్యాచరణలో ఈ ఉద్యమాలు మున్ముందుకు ఇంకా కొనసాగుతాయని చెప్పి తెలియజేస్తూ తక్షణమే బేచరతగా మహిళా మినిస్టర్ గారికి అదేవిధంగా మహిళా సమాజానికి క్షమాపణ చెప్పాల్సిందిగా కోరుతున్నాం.